మనం ప్రీవియస్ వీడియోలో ఏం చూసినాం, ఒక ఎలిమెంట్ని ఎట్లా యాక్సెస్ చేసుకోవాలి, ఇంకా లిస్ట్లో పార్ట్స్ అంటే లిస్ట్ని ఎలా స్లైస్ చేయాలి, ఇవన్నీ మనం ప్రీవియస్ వీడియోలో చూసినాం. ఈ వీడియోలో మనం ఇంకా పైథాన్ లిస్ట్ పైన పర్ఫామ్ చేసే ఆపరేషన్స్, ఇంకా కొన్ని బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ అండ్ లూప్స్ యూజ్ చేసుకొని మనం ఒక లిస్ట్ని ఎలా ఇటరేట్ చేయొచ్చో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్స్, ఫస్ట్ మనం లిస్ట్ ఆపరేషన్స్ అంటే మనం లిస్ట్ పైన ఎలాంటి ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు, లైక్ యాడింగ్ ద ఎలిమెంట్స్, రిమూవింగ్ ద ఎలిమెంట్స్, ఇంకా అప్డేటింగ్ ద ఎలిమెంట్స్. సో ఇవి మనకి లిస్ట్ ఆపరేషన్స్ కిందకి వస్తాయి. మన ఫస్ట్ టాపిక్ లో అవన్నీ చూద్దాం, లైక్ యాడింగ్, రిమూవింగ్ అండ్ అప్డేటింగ్. తర్వాత మన సెకండ్ టాపిక్ వచ్చేసి బిల్ట్-ఇన్ ఫంక్షన్స్. బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ అంటే పైథాన్ లో కొన్ని ముందే ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉంటాయి, అంటే డిఫాల్ట్ గా, లైక్ ప్రింట్. ఇప్పుడు మనం ప్రింట్ రాస్తే ఏమవుతుంది, ప్రింట్ లో మనం ఏం రాస్తే అది ప్రింట్ అవుతుంది కదా. సో అట్లనే కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి, ఆ ఫంక్షన్స్ ముందే డిఫైన్ చేసి ఉంటాయి, పైథాన్ లో ముందే డిఫైన్ చేసి ఉంటాయి. సో వాటిని మనం యూజ్ చేసుకొని ఏమేం టాస్క్ పర్ఫామ్ చేయొచ్చు లిస్ట్ పైన అవి చూద్దాం. తర్వాత మన థర్డ్ టాపిక్ వచ్చేసి ఇటరేటింగ్ ఓవర్ లూప్. ఇటరేటింగ్ లిస్ట్ యూజింగ్ లూప్స్ అంటే మనం ఫర్ లూప్స్ ఇంకా వైల్ లూప్స్ యూజ్ చేసుకొని లిస్ట్లో ప్రతి ఎలిమెంట్ని ఎట్లా యాక్సెస్ చేసుకోవచ్చో అది మన థర్డ్ టాపిక్. ఓకేనా? సో ఇంకా ఎలాంటి డిలే లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. మన ఫస్ట్ టాపిక్ లిస్ట్ ఆపరేషన్స్. మనకి లిస్ట్ ఆపరేషన్స్లో మేజర్గా 7 ఆపరేషన్స్ ఉంటాయి. అవి ఏంటంటే అపెండ్, ఇన్సర్ట్, ఎక్స్టెండ్, రిమూవ్, పాప్, క్లియర్ అండ్ అప్డేట్. ఇక్కడ అపెండ్, ఇన్సర్ట్ అండ్ ఎక్స్టెండ్ ఇవి మూడు మనకి ఎలిమెంట్స్ని లిస్ట్లో యాడ్ చేయడానికి యూజ్ అవుతాయి. అండ్ తర్వాత రిమూవ్, పాప్ అండ్ క్లియర్ ఇవి మనకి లిస్ట్లో ఎలిమెంట్స్ని డిలీట్ చేయడానికి యూజ్ అవుతాయి. తర్వాత అప్డేటింగ్ అనేది మనం లిస్ట్లో ఎలిమెంట్స్ని మాడిఫై చేయడం. ఓకేనా? సో ఫస్ట్ మనము అపెండ్, ఇన్సర్ట్, ఎక్స్టెండ్ ఎలా యూజ్ చేస్తామో చూద్దాం. సో దీనికోసం మనం ఒక ఎగ్జాంపుల్ లిస్ట్ తీసుకుందాం. ఓకేనా? మీరు విఎస్ కోడ్లో కూడా సేమ్ ఇట్లనే ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ బ్రాకెట్స్ మధ్యలో డేటా సపరేటెడ్ విత్ వాల్యూస్ ఇలా ఎంటర్ చేస్తే మనకి నార్మల్గా లిస్ట్ ఇనిషియలైజ్ అయిపోతుంది. ఇదే మన సింటాక్స్. సో ఇప్పుడు ఇక్కడ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, 5 ఎలిమెంట్స్ కాకుండా నాకు ఇంకొక ఎలిమెంట్ మనం లిస్ట్లోకి యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. సపోజ్ నేను 6ని ఈ లిస్ట్లోకి యాడ్ చేయాలి. అట్లా యాడ్ చేయాలంటే మనం అప్పుడు ఈ అపెండ్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఓకేనా? ఈ అపెండ్ ఫంక్షన్ సింటాక్స్ ఏంటంటే లిస్ట్ నేమ్, మనకి ఏదైతే లిస్ట్ నేమ్ ఉందో ఇక్కడ ఎల్ ఉంది కదా లిస్ట్ నేమ్, సో లిస్ట్ నేమ్ డాట్ అపెండ్ ఆఫ్ మనం ఏ ఎలిమెంట్ని అపెండ్ చేద్దాం అనుకుంటున్నాం, 6ని అపెండ్ చేద్దాం అనుకుంటున్నాం. సో మనం ఇక్కడ ఎల్ డాట్ అపెండ్ ఆఫ్ 6 ఇలా రాస్తే మనకి ఇక్కడ 6 అనేది 5 తర్వాత అంటే లాస్ట్కి యాడ్ అవుతుంది. ఓకేనా? అపెండ్ అంటే లాస్ట్కి యాడ్ అవ్వడం. సో మనం తర్వాత లిస్ట్ని ప్రింట్ చేస్తే ఇది పర్ఫామ్ చేసినప్పుడు మన లిస్ట్లో 6 అనేది అప్డేట్ అవుతుంది. సో దీని తర్వాత మనము లిస్ట్ని ప్రింట్ చేసినాం అనుకోండి, ప్రింట్ ఎల్. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది, 1 2 3 4 5 6. ఇక్కడ మనకి 5 తర్వాత 6 అనేది యాడ్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ మనకి అపెండ్ అంటే ఏదైనా ఒక ఎలిమెంట్ని లాస్ట్లో యాడ్ చేయడం కోసం మనం అపెండ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఎందుకు, మనకి లిస్ట్ డైనమిక్ సైజ్ కదా, అంటే ఇప్పుడు ఇక్కడ 5 ఎలిమెంట్స్కి మనకు సైజ్ ఇచ్చింది, తర్వాత మనము ఇంకొక ఎలిమెంట్ అపెండ్ చేసేటప్పుడు దాని సైజ్ని ఎక్స్టెండ్ చేసుకుంటుంది, ఎక్స్టెండ్ చేసుకొని మన ఎలిమెంట్ అనేది లాస్ట్కి యాడ్ చేస్తుంది. సో అది అపెండ్ ఫంక్షన్ యొక్క యూజ్. ఇది మన ఫస్ట్ ఆపరేషన్. ఓకేనా? ఏదైనా ఒక ఎలిమెంట్ని లాస్ట్లో యాడ్ చేయడానికి అపెండ్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఇది ఇంపార్టెంట్. మన తర్వాత ఆపరేషన్ ఇన్సర్ట్. ఓకేనా? అపెండ్ ఉంది కదా ఆల్రెడీ మనం ఎలిమెంట్స్ యాడ్ చేయడానికి, మళ్ళీ ఇన్సర్ట్ ఎందుకంటే మనం ఇన్సర్ట్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా ఒక స్పెసిఫిక్ ప్లేస్లో ఒక ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటే అప్పుడు మనము ఇన్సర్ట్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? ఇది కూడా సేమ్, లిస్ట్ నేమ్ డాట్ ఇన్సర్ట్ తర్వాత మనము ఏదైతే ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో, సపోజ్ నేను 6ని ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాం, అండ్ ఎక్కడ ఇన్సర్ట్ చేయాలో కూడా మనం ఆ ఇండెక్స్ ఇవ్వాలి. సపోజ్ 0 1 2 3 4 ఇది మన ఇండెక్స్ కదా. ఇప్పుడు నేను 2 ప్లేస్లో 6 రావాలి అంటే 2 ఇండెక్స్ దగ్గర మనకి 6 రావాలని అనుకుంటున్నాను నేను. అప్పుడు నేను ఏం చేయాలి, ఇక్కడ నాకు 6 అనేది ఎలిమెంట్ కామా ఇండెక్స్. ఓకేనా? ఎలిమెంట్ ఇంకా ఇండెక్స్ ఇస్తే ఇప్పుడు లిస్ట్లో మనకి ఈ వాల్యూ అనేది అప్డేట్ అవుతుంది. సో దీని తర్వాత మన లిస్ట్ ఎట్లా చేంజ్ అవుతుంది అంటే 1 2 6 3 4 5. ఓకేనా? మనకి ఇక్కడ 6 అనేది ఈ 2 ఇండెక్స్ దగ్గర వస్తుంది.
వచ్చిన తర్వాత ఇవన్నీ రైట్ సైడ్ వెళ్ళిపోతాయి. సో ఏదైనా ఒక స్పెసిఫిక్ ఇండెక్స్ దగ్గర మనం ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటే అప్పుడు మనం ఇన్సర్ట్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. అది లాస్ట్లో కానీ ఫస్ట్లో కానీ ఎక్కడైనా ఇన్సర్ట్ చేయొచ్చు మనం ఇన్సర్ట్ ఫంక్షన్ యూజ్ చేసి. కానీ అపెండ్ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఓన్లీ ఎలిమెంట్ని లాస్ట్లో మాత్రమే యాడ్ చేస్తుంది. ఓకేనా, ఇన్సర్ట్ ఫంక్షన్ ఎక్కడైనా యాడ్ చేస్తుంది. మనం ఏ ఇండెక్స్ కావాలనుకుంటే ఆ ఇండెక్స్లో మనం ఎలిమెంట్ యాడ్ చేసుకోవచ్చు. ఇది ఇన్సర్ట్ ఫంక్షన్ యొక్క యూస్. సరే, మనకి అపెండ్ ఇన్సర్ట్ ఇప్పుడు రెండిటి యూజ్ తెలిసింది. మరి ఎక్స్టెండ్ ఎందుకు, ఇంకొకటి ఎందుకు ఎలిమెంట్స్ని యాడ్ చేయడానికి? మనం స్పెసిఫిక్ ఇండెక్స్లో యాడ్ చేస్తున్నాం అండ్ లాస్ట్కి కూడా యాడ్ చేస్తున్నాం. ఎక్స్టెండ్ ఎందుకంటే మనము సపోజ్ మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి, 3-4 వాల్యూస్ ఉన్నాయి, ఆ వాల్యూస్ని ఈ లిస్ట్లోకి నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు మనకి ఎక్స్టెండ్ ఫంక్షన్ అనేది యూస్ అవుతుంది. అది ఎట్లనా ఇప్పుడు చూద్దాం. సపోజ్ 1 2 3 4 5 ఉంది కదా, నేను ఈ లిస్ట్కి 6 7 8 9 10 ఓకేనా, ఇవి ఇందులోకి యాడ్ చేసి ఈ లిస్ట్ని ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఎక్స్టెండ్ చేయడానికి ఎక్స్టెండ్ ఆపరేషన్ యూజ్ చేస్తాం. అది ఎల్ డాట్ ఎక్స్టెండ్ ఆఫ్. ఇక్కడ మనము ఏది ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నాం, సో ఇది ఆ లిస్ట్ని ఈ డేటాని మనం ఒక లిస్ట్లో ఇవ్వాలి. సో 6 7 8 9 10 ఓకేనా. ఎల్ డాట్ అంటే ఎల్లో ఈ వాల్యూస్ మనకి ఎక్స్టెండ్ అవుతాయి, ఎల్లో ఈ వాల్యూస్ ఎక్స్టెండ్ అవుతాయి. సో ఇప్పుడు అంటే ఎల్లో ఈ వాల్యూస్ మనకి ఎక్స్టెండ్ అవుతాయి, ఎల్లో ఈ వాల్యూస్ ఎక్స్టెండ్ అవుతాయి. సో ఇప్పుడు ఈ ఆపరేషన్ జరిగినాక మనకి ఎల్ ఎట్లయితుంది అంటే ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 4 5 ఈ 6 7 8 9 10 ఇక్కడ వచ్చేస్తుంది. ఓకేనా, మనకి లిస్ట్ ఇట్లా అయిపోతుంది. సో దీని తర్వాత నువ్వు ఎల్ని ప్రింట్ చేస్తే, ఇక్కడ మనం ఎల్ని ప్రింట్ చేస్తే ఇదే లిస్ట్ వస్తుంది. ఓకేనా, ఇది లిస్ట్లో యాడింగ్ ఆపరేషన్స్. మనము ఎలిమెంట్స్ని లాస్ట్లో యాడ్ చేయాలన్నా, లేకపోతే ఎక్కడన్నా స్పెసిఫిక్ ఇండెక్స్లో యాడ్ చేయాలన్నా, లేకపోతే ఎక్స్టెండ్ చేయాలంటే ఎక్స్టెండ్ ఎక్కడ జరుగుతుంది, లాస్ట్లోనే జరుగుతుంది ఖచ్చితంగా. సో లిస్ట్ని ఎక్స్టెండ్ చేయాలనుకుంటే మనము ఎక్స్టెండ్ ఆపరేషన్ యూజ్ చేస్తాం. ఇవి మూడు మనం ఎలిమెంట్స్ని యాడ్ చేయడానికి యూజ్ చేసే ఆపరేషన్స్. తర్వాత మన డిలీటింగ్ ఆపరేషన్స్. ఫస్ట్ వచ్చేసి రిమూవ్. ఇప్పుడు మన లిస్ట్ ఓకేనా, నేను ఈ లిస్ట్లోకి వెళ్ళి 3ని రిమూవ్ చేద్దాం అనుకుంటున్నా. ఓకేనా, నాకు 3 వద్దు, ఓన్లీ 1 2 4 5 ఇవి మాత్రమే కావాలి. సో నేను 3ని రిమూవ్ చేద్దాం అనుకుంటున్నా. 3ని రిమూవ్ చేయాలంటే అప్పుడు మనం రిమూవ్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో ఎల్ డాట్ రిమూవ్ ఆఫ్. ఇక్కడ మనం ఇండెక్స్ ఇవ్వద్దు, ఎలిమెంట్ ఇవ్వాలి. సో రిమూవ్ ఆఫ్ 3 అంటే సపోజ్ ఒకవేళ మల్టిపుల్ టైమ్స్ 3 ఉందనుకో లిస్ట్లో, అప్పుడు ఓన్లీ ఎక్కడైతే 3 ఫస్ట్ వచ్చిందో అక్కడ మాత్రమే డిలీట్ అయిపోతుంది, మిగతా ప్లేస్లో ఎలిమెంట్ అనేది రిమూవ్ కాదు. సో 3 ఇక్కడ ఉంది కదా, ఈ ఎలిమెంట్ అనేది రిమూవ్ అయిపోతుంది. అప్పుడు మన లిస్ట్ ఎట్లయితుంది, ఓన్లీ 1 2 4 5 ఉంటుంది. సో దీని తర్వాత లిస్ట్ 1 2 4 5 ఓకేనా. రిమూవ్ యూజ్ చేసి మనం 3ని డిలీట్ చేసేసినాం. తర్వాత మన లిస్ట్ అనేది 1 2 4 5 ఇట్లా మారింది. సో ఏదైనా ఒక స్పెసిఫిక్ వాల్యూని మనం లిస్ట్లోకి వెళ్ళి రిమూవ్ చేయాలనుకుంటే అప్పుడు మనం రిమూవ్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. బై వాల్యూ, రిమూవ్ ఫంక్షన్ ఏమో బై వాల్యూ. ఓకే, తర్వాత మన నెక్స్ట్ వచ్చేసి పాప్ ఫంక్షన్. పాప్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే, సపోజ్ మనం ఎల్ డాట్ పాప్ అని రాసినాం అనుకోండి. మనము ఎప్పుడైతే పాప్ ఫంక్షన్ యూజ్ చేస్తామో అప్పుడు లిస్ట్లో లాస్ట్ ఎలిమెంట్ రిమూవ్ అయ్యి అది రిటర్న్ చేస్తుంది. రిటర్న్ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నేను ఏ అనే ఒక వేరియబుల్ తీసుకొని దీనికి అసైన్ చేసిన అనుకోండి, అప్పుడు పాప్ ఫంక్షన్ యూజ్ చేస్తే ఈ లాస్ట్ ఎలిమెంట్ రిటర్న్ అయ్యి అది ఏలో యాడ్ అవుతుంది. ఓకేనా, అది మన పాప్ ఫంక్షన్ యూజ్. అండ్ పాప్ ఫంక్షన్ ఇంకోలా కూడా యూజ్ చేయొచ్చు. సపోజ్ ఎల్ డాట్ పాప్ ఆఫ్, మనము రిమూవ్ ఫంక్షన్ ఏం చేసినాం, ఏదైనా ఒక వాల్యూ తీసుకొని దాంతో రిమూవ్ చేసినాం కదా, ఇక్కడ మనం ఏదైనా ఇండెక్స్తో రిమూవ్ చేయొచ్చు. అంటే 0 1 2 3. ఇప్పుడు థర్డ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూని నేను రిమూవ్ చేయాలనుకున్నాను, అప్పుడు మనం పాప్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో పాప్ ఆఫ్ 3 రాస్తే అప్పుడు థర్డ్ ఇండెక్స్ దగ్గర ఉన్న వాల్యూ రిమూవ్ అయిపోతుంది లిస్ట్లో నుండి. ఓకేనా, ఇది పాప్ ఫంక్షన్ యూజ్. మనకి డిలీటింగ్లో లాస్ట్ ఫంక్షన్ క్లియర్. ఓకేనా, క్లియర్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే, సపోజ్ లిస్ట్ ఉంది, 5 ఎలిమెంట్స్ ఉన్నాయి,
నాకు లిస్ట్ మొత్తం ఎంటీ కావాలి, అంటే అన్ని ఎలిమెంట్స్ రిమూవ్ చేయాలి, నేను ఒకటేసారి అన్ని ఎలిమెంట్స్ని రిమూవ్ చేయాలి. సో దానికోసం మనం క్లియర్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో ఎల్ డాట్ క్లియర్ అని కొడితే అప్పుడు మనకి లిస్ట్లో ఉన్న మొత్తం డేటా క్లియర్ అయిపోతుంది. ఓకేనా? ఇవి మనకి యాడింగ్ ఇంకా డిలీటింగ్ యొక్క ఆపరేషన్స్. యాడింగ్లో ఏమేమి ఆపరేషన్స్ ఉన్నాయి? అపెండ్, ఇన్సర్ట్, ఎక్స్టెండ్. అపెండ్ ఎక్కడ యూజ్ చేస్తాం? ఒకవేళ లాస్ట్లో ఎలిమెంట్ని యాడ్ చేయాలనుకుంటే అప్పుడు మనం అపెండ్ యూజ్ చేస్తాం. ఇన్సర్ట్ ఏమో స్పెసిఫిక్ ఇండెక్స్లో మనం ఏదైనా ఒక ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలంటే అప్పుడు ఇన్సర్ట్ యూజ్ చేస్తాం. ఎక్స్టెండ్ ఏమో ఒక మల్టిపుల్ వాల్యూస్ని లాస్ట్లో యాడ్ చేయడానికి మనం ఎక్స్టెండ్ యూజ్ చేస్తాం, అంటే దిస్ని ఎక్స్టెండ్ చేయడానికి. తర్వాత రిమూవ్ ఏమో ఒక ఎలిమెంట్ని డిలీట్ చేయాలంటే, సపోజ్ 3 ఉంది, నేను 3నే డిలీట్ చేయాలనుకుంటే రిమూవ్ ఆఫ్ 3, రిమూవ్ బై వాల్యూ, అంటే మనము వాల్యూ యూజ్ చేసుకొని రిమూవ్ చేస్తున్నాం ఇక్కడ రిమూవ్ ఫంక్షన్లో. ఓకే. తర్వాత పాప్ ఫంక్షన్ ఏం చేస్తుంది? లాస్ట్ ఎలిమెంట్ని రిటర్న్ చేస్తుంది, ఏం ఇండెక్స్ ఇవ్వకపోతే. ఏమైనా ఇండెక్స్ ఇస్తే ఆ స్పెసిఫిక్ ఇండెక్స్ యొక్క ఎలిమెంట్ని రిమూవ్ చేసేస్తుంది. తర్వాత క్లియర్ ఏం చేస్తుంది? లిస్ట్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని డిలీట్ చేసేస్తుంది, లిస్ట్ ఎంటీ అయిపోతుంది. ఓకేనా? తర్వాత అప్డేట్. ఇక్కడ వరకు క్లియరా? యాడింగ్ ఫంక్షన్స్ అండ్ డిలీటింగ్ ఫంక్షన్స్. ఇప్పుడు మనం ఒక లిస్ట్లో ఎలిమెంట్స్ని ఎట్లా అప్డేట్ చేయాలో చూద్దాం. అంటే యాడ్ చేసినాం, తీసేసినాం, కాకపోతే అక్కడనే ఉన్న ఎలిమెంట్ని ఎట్లా మార్చాలి. ఓకేనా? సపోజ్ 3 ప్లేస్లో వేరే ఎలిమెంట్ని పెట్టాలి, 4 ప్లేస్లో వేరే ఎలిమెంట్ని పెట్టాలి. అది ఎట్లా చేస్తామో ఇప్పుడు చూద్దాం. ఓకేనా? అప్డేటింగ్ కోసం మనము ఈ ఫంక్షన్స్ ఏం పర్ఫామ్ చేయాలన్నా ఖచ్చితంగా ఆ డేటా టైప్కి మ్యూటబిలిటీ ప్రాపర్టీ ఉండాలి. మ్యూటబిలిటీ అంటే ఏంటి? ఆ లిస్ట్లో కానీ లేకపోతే ఎనీ డేటా టైప్లో ఉన్న డేటాని చేంజ్ చేయవచ్చు, అదే మ్యూటబిలిటీ. సో ఇక్కడ లిస్ట్ మ్యూటబుల్ డేటా టైప్ కదా, అందుకే మనము ఈ ఆపరేషన్స్ అన్ని పర్ఫామ్ చేస్తున్నాం. నార్మల్గా వేరే డేటా టైప్స్లో ఇవన్నీ ఆపరేషన్స్ ఉండవు, ఎందుకంటే అవి కొన్ని ఇమ్యూటబుల్ ఉంటాయి. ఓకేనా? ఇమ్యూటబుల్ ఉన్న వాటిపైన ఇవన్నీ పర్ఫామ్ చేయలేం. సో లిస్ట్ అందుకే ఇంపార్టెంట్. ఇప్పుడు మనము ఒక వాల్యూని ఎట్లా అప్డేట్ చేస్తామో చూద్దాం. అప్డేట్ చేయడానికి మనకి ఇండెక్స్ కావాలి. సో ఫస్ట్ మనం ఇండెక్స్ రాసుకుందాం, 0 1 2 3 4. ఓకేనా? ఇవి మన ఇండిసెస్. ఇప్పుడు సపోజ్ నేను 3 ప్లేస్లో 6 రాయాలనుకుంటున్నాను. ఓకేనా? ఈ ప్లేస్లో 6 రాయాలి అంటే మనం ఎట్లా రాయాలి? ఎల్ ఆఫ్ ఇండెక్స్. ఏ ఇండెక్స్? ఈ 3 యొక్క ఇండెక్స్ ఎంత? 2. సో ఎల్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్స్ టు ఏంది మనకి? అసైన్మెంట్ ఆపరేటర్. సో మనం ఎల్ ఆఫ్ 2 ఈ ఇండెక్స్ దగ్గర మనం అసైన్ చేస్తున్నాం దేన్ని? వాల్యూని, 6ని అసైన్ చేస్తున్నాం. ఓకేనా? లేకపోతే నువ్వు లిస్ట్ ఆఫ్ 2 ఇక్కడ సపోజ్ పైథాన్, ఈ స్ట్రింగ్ని కూడా మనం ఇక్కడ యాడ్ చేయవచ్చు, లేకపోతే ఎనీ ఫ్లోట్ వాల్యూ ఏదైనా. సో మనం ఏదైనా ఒక స్పెసిఫిక్ ఇండెక్స్ దగ్గర వాల్యూని అప్డేట్ చేయాలంటే మనం అప్పుడు లిస్ట్ ఆఫ్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మనం ఏ వాల్యూని అయితే అప్డేట్ చేయాలనుకుంటున్నామో ఆ వాల్యూని మనము రైట్ హ్యాండ్ సైడ్ రాస్తాం, ఈక్వల్స్ టుకి రైట్ హ్యాండ్ సైడ్. ఓకే. సో ఇట్లా మనము ఏ వాల్యూ అయినా అప్డేట్ చేయొచ్చు. సపోజ్ ఈ 5 ప్లేస్లో నేను 10 రాయాలనుకుంటే ఎల్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 10. లేకపోతే ఇదే ప్లేస్లో మనం ఇంకో రాగుడు ఎలా రాయొచ్చు? ఎల్ ఆఫ్ -1 రాయొచ్చు కదా, -1 ఈజ్ ఈక్వల్స్ టు 10. ఓకేనా? ఇట్లా మనము లిస్ట్లో ఎలిమెంట్స్ని మాడిఫై చేయొచ్చు, అంటే అప్డేట్. ఉన్న ప్లేస్లోనే మనము అక్కడ ఉన్న డేటాని మనము అప్డేట్ చేస్తున్నాం. సో ఇది అప్డేటింగ్. మనం ఇప్పటివరకు ఏమేమి చూసినాం? ఎలిమెంట్స్ని ఎట్లా యాడ్ చేయాలి, అండ్ ఎలిమెంట్స్ని ఎట్లా రిమూవ్ చేయాలి, అండ్ ఎలిమెంట్స్లో ఎట్లా అప్డేట్ చేయాలి. ఓకేనా? డేటాని ఎట్లా అప్డేట్ చేయాలో చూసినాం. సో నెక్స్ట్ మనము బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ చూద్దాం. మనకి లిస్ట్లో మేజర్గా 7 బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఉంటాయి. అవేంటియో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ లెంత్, సమ్, మ్యాక్స్, మినిమం, సార్ట్, సార్టెడ్, రివర్స్. ఇవి మనం ఎక్కడ యూజ్ చేయాలో ఇప్పుడు క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఇవి మనకి ఇంపార్టెంట్. పైథాన్ లిస్ట్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు నార్మల్గా మనం యూజ్ చేసే ఫంక్షన్స్ మెయిన్గా ఇవే. వీటిని మనము ప్రతి ప్రాబ్లంలో ఎక్కడైనా మనం డిఎస్ఏ చేసేటప్పుడు లేకపోతే డేటా సైన్స్ ఇవన్నీ చేసేటప్పుడు కూడా మనకి ఈ ఫంక్షన్స్ అనేవి యూజ్ అవుతాయి. సో వీటిని మనం ఇప్పుడు క్లియర్గా డిస్కస్ చేద్దాం. మన ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసి లెంత్ ఫంక్షన్. ఓకేనా? నార్మల్గా మనకి పేరులోనే ఉంది లెన్ అంటే లెంత్. ఓకేనా? ఇప్పుడు సపోజ్ మనకు ఒక లిస్ట్ ఉంది అనుకోండి, లిస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, 3, 4. ఓకే, ఇది మన లిస్ట్. సపోజ్ మనకి ఇక్కడ 4 ఎలిమెంట్స్ కనబడుతున్నాయి. ఓకే, కనబడుతున్నాయి కాబట్టి మనం 4 అని చెప్పొచ్చు.
అట్లా కాకుండా ఒక 1 lakh ఎలిమెంట్స్ ఉన్నాయి, 1 lakh ప్లస్ ఉన్నాయి, చాలా పెద్ద లిస్ట్ అయిపోతుంది. అప్పుడు మనం దాని లెంత్ ఫైండ్ అవుట్ చేయవచ్చా? చేయరాదు కదా. సో అది డిఫికల్టీ అయిపోతుంది మనకి ఫైండ్ అవుట్ చేయడానికి. అందుకే మనకి లెంత్ అనే ఫంక్షన్ ఉంటుంది. సో దీన్ని మనం ఎట్లా యూజ్ చేస్తామంటే ప్రింట్ లెంత్ ఆఫ్ మనము లిస్ట్ నేమ్ ఇవ్వాలి. లిస్ట్ నేమ్ ఏంటిది? ఎల్ కదా. సో లెంత్ ఆఫ్ ఎల్. ఓకేనా. మనము ఇట్లా ప్రింట్ చేసినాం అనుకోండి, అప్పుడు ఈ లిస్ట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయో అది ప్రింట్ అవుతుంది. ఇక్కడ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, సో మనకి 4 అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ 4 అని ప్రింట్ అవుతుంది. ఇది మన లెంత్ ఫంక్షన్. ఏదైనా లిస్ట్, ఆ లిస్ట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలంటే సో లెంత్ ఆఫ్ మన లిస్ట్ నేమ్ ఇది యూజ్ చేస్తే మనకు అందులో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయో దాని లెంత్ అన్నట్టు. అది ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే అంత లెంత్. సో దాని లెంత్ మనకి డిస్ప్లే అవుతుంది. ఓకేనా, ఇది మన లెంత్ ఫంక్షన్. ఇది చాలా ఇంపార్టెంట్, మనం ప్రతి ప్రాబ్లంలో యూజ్ చేస్తాం ఇది. తర్వాత మన సెకండ్ ఫంక్షన్ వచ్చేసి సమ్. ఓకేనా, సమ్ అంటే మనకు తెలుసు కదా, సమ్ అంటే యాడింగ్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే, సో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. సో మన లిస్ట్ ఉంది, ఒకవేళ మనం లిస్ట్లో అన్ని ఎలిమెంట్స్ని యాడ్ చేయాలి ఒకటేసారి. సో అన్ని ఎలిమెంట్స్ యొక్క సమ్, లిస్ట్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ యొక్క సమ్. అవి ఓన్లీ నెంబర్స్ ఉన్నప్పుడే, మరి వర్డ్స్ ఉన్నప్పుడు మనం చేయలేం. వర్డ్స్ ఆర్ లెటర్స్ ఉన్నప్పుడు మనం సమ్ చేయలేం. సో ఓన్లీ నెంబర్స్ ఉన్నప్పుడు మనం సమ్ చేయవచ్చు. సో దాన్ని మనం ఎట్లా రాయాలి? సో సేమ్ ప్రింట్ సమ్ ఆఫ్ ఎల్. ఓకేనా, మనం ఇట్లా రాస్తే ఈ ఎలిమెంట్స్ అన్నిటి యొక్క సమ్ మనకి ప్రింట్ అవుతుంది. ఇప్పుడు దీని సమ్ ఎంత? 4 + 3 7, 7 + 3 10. సో మనకి 10 అనేది అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. ఓకేనా, ఇది మన సమ్ ఫంక్షన్. లిస్ట్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని సమ్ చేసి ప్రింట్ చేయడానికి సమ్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. తర్వాత థర్డ్ది మ్యాక్స్ ఫంక్షన్. సో మ్యాక్స్, మినిమం సిమిలర్ ఫంక్షన్స్. ఓకేనా, మ్యాక్స్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే లిస్ట్లో ఉన్న మ్యాక్సిమం ఎలిమెంట్ని రిటర్న్ చేస్తుంది. మినిమం ఫంక్షన్ లిస్ట్లో ఉన్న మినిమం ఎలిమెంట్ని రిటర్న్ చేస్తుంది. సో సేమ్ దీన్ని కూడా ఎట్లా రాయాలంటే మ్యాక్స్ ఆఫ్ లిస్ట్, మినిమం ఆఫ్ లిస్ట్. ఓకేనా, ఇదేమో లిస్ట్లో ఉన్న మ్యాక్సిమం ఎలిమెంట్ని రిటర్న్ చేస్తుంది. ఇందులో మ్యాక్సిమం ఏది 4, సో 4 రిటర్న్ చేస్తుంది. మినిమం ఏది 1, సో 1 రిటర్న్ చేస్తుంది. ఇది సమ్, మ్యాక్సిమం, మినిమం. ఓకేనా, ఇవి ఇంపార్టెంట్ ఫంక్షన్స్. ఇవి కూడా మనం చాలా చోట్ల యూజ్ చేస్తాం. సో మన నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి సార్ట్. డాట్ సార్ట్ ఇంకా సార్టెడ్. ఇవి రెండు సేమ్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాయి, కాకపోతే ఇవి రెండింటి మధ్యలో డిఫరెన్స్ నేను మీకు చెప్తా. ఓకే, ఫస్ట్ డాట్ సార్ట్. డాట్ సార్ట్ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు నాకు ఒక లిస్ట్ ఉంది 1 5 2 4. ఓకేనా, ఇది మన లిస్ట్. ఇప్పుడు ఇందులో ఎలిమెంట్స్ అన్నీ ఒక ఆర్డర్లో లేవు, అంటే అసెండింగ్ ఆర్డర్లో, డిసెండింగ్ ఆర్డర్లో లేవు. సో 1 5 2 4 ఇట్లా ఉన్నాయి కదా. సో దీన్ని మనం సార్ట్ చేసుకోవాలనుకుంటే అప్పుడు మనం ఏం చేయాలంటే డాట్ సార్ట్ అనే ఫంక్షన్ని యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ ఎల్ డాట్ సార్ట్ మనం ఇట్లా రాసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఆల్రెడీ లిస్ట్ ఉందా, ఈ లిస్ట్లోనే మనకి సార్టింగ్ అనేది జరుగుతుంది. ఓకేనా, సార్ట్ జరిగినప్పుడు 1 1 2 4 5 ఇట్లా మనకి లిస్ట్ మారుతుంది. సో ఈ ఫంక్షన్ అప్లై చేసినాక మనకి లిస్ట్ ఏమవుతుంది అంటే 1 2 4 5. ఓకేనా, ఆల్రెడీ ఉన్న లిస్ట్లోనే చేంజ్ అవుతుంది డాట్ సార్ట్ వాడినప్పుడు, అంటే లిస్ట్ నేమ్ డాట్ సార్ట్. ఓకేనా, ఇప్పుడు సార్టెడ్ ఫంక్షన్ కూడా మనకి అదే ఫంక్షన్ని పర్ఫామ్ చేస్తుంది, కాకపోతే ఇది కొత్త లిస్ట్ని రిటర్న్ చేస్తుంది. సో మనకి ఎప్పుడైతే ఈ ఫంక్షన్ యూజ్ చేస్తామో అప్పుడు మనం దాన్ని వేరే వేరియబుల్కి అసైన్ చేయాలి. సపోజ్ ఇది ఎల్ ఉంది కదా, మనం L2 తీసుకుందాం. L2 ఈజ్ ఈక్వల్స్ టు సార్టెడ్ ఆఫ్ ఎల్. ఓకేనా, మనం ఇట్లా రాస్తే ఈ లిస్ట్ని సార్ట్ చేసి అది ఒక లిస్ట్ని రిటర్న్ చేస్తుంది. ఆ లిస్ట్ అది మనకి ఈ L2లో అసైన్ అవుతుంది. ఓకేనా, సార్టెడ్ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఒక కొత్త లిస్ట్ని రిటర్న్ చేస్తుంది. ఆ లిస్ట్ మనకి లిస్ట్ 2లో యాడ్ అవుతుంది. కాకపోతే సార్ట్ ఫంక్షన్ ఏం చేస్తుంది, అది ఆల్రెడీ ఉన్న లిస్ట్నే అసెండింగ్ ఆర్డర్లోకి మార్చుతుంది. ఓకేనా, ఇది సార్ట్ ఫంక్షన్. మనము వీటిని డిసెండింగ్ ఆర్డర్లో కూడా రాయొచ్చు. నార్మల్గా ఇట్లా రాస్తే మనకి అసెండింగ్ ఆర్డర్లో వస్తాయి ఎలిమెంట్స్. డిసెండింగ్ ఆర్డర్లో రాయాలంటే
సార్టెడ్ ఫంక్షన్కి అయితే సపోజ్ L2 ఈజ్ ఈక్వల్స్ టు సార్టెడ్ ఆఫ్ L కామా రివర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ. ఓకేనా, ఇది సార్టెడ్కి. సపోజ్ సార్ట్ ఫంక్షన్కి డిసెండింగ్ ఆర్డర్లో రావాలంటే L డాట్ సార్ట్ ఆఫ్ అసెండింగ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫాల్స్. ఓకేనా, ఇది రాస్తే మనకి డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అవుతుంది, ఇది రాస్తే సార్టెడ్ ఫంక్షన్లో డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అవుతుంది. ఇది అసెండింగ్ కోసం, ఇది డిసెండింగ్ ఆర్డర్ కోసం, ఇది అసెండింగ్ ఆర్డర్ కోసం, ఇది డిసెండింగ్ ఆర్డర్ కోసం. ఓకేనా, సార్ట్కి సార్టెడ్కి డిఫరెన్స్ అర్థమైందా? సార్టెడ్ ఏమో ఒక లిస్ట్ని రిటర్న్ చేస్తుంది, సో దాన్ని మనం ఒక వేరియబుల్కి అసైన్ చేసుకోవాలి, అప్పుడు ఆ లిస్ట్ ఇందులో జాయిన్ అవుతుంది, ఇందులో అసైన్ అవుతుంది. ఓకేనా, ఇందులో ఏమో డైరెక్ట్ ఉన్న లిస్టే చేంజ్ అయిపోతుంది, లిస్ట్లో ఉన్న ఎలిమెంట్సే అసెండింగ్ ఆర్డర్లో అయిపోతాయి. ఓకేనా, మన లాస్ట్ ఫంక్షన్ రివర్స్. రివర్స్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే లిస్ట్ని రివర్స్ చేస్తుంది. నార్మల్గా మనం స్లైసింగ్లో కూడా చూసినాం కదా, స్లైసింగ్లో ఎట్లా చేయాలి రివర్స్? కాలన్ కాలన్ -1 ఇట్లా చేసినా మనకి రివర్స్ అవుతుంది. లేకపోతే ఈ రివర్స్ ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. రివర్స్ ఫంక్షన్ యూజ్ చేసి ఎట్లా చేయొచ్చు అంటే L డాట్ రివర్స్ అంటే లిస్ట్ నేమ్ డాట్ రివర్స్. లిస్ట్ నేమ్ డాట్ రివర్స్ యూజ్ చేస్తే ఏమవుతుంది, లిస్ట్ లోపలనే ఎలిమెంట్స్ రివర్స్ అయిపోతాయి. సో 5, 4, 3, 2, 1. ఓకేనా, లిస్ట్లోనే ఎలిమెంట్స్ అన్ని రివర్స్ అయిపోతాయి. ఇవి మనం బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. అంటే మనం లిస్ట్లో ఈ ఫంక్షన్స్ని యూజ్ చేసుకొని సమ్ అయినా లేకపోతే లెంత్ ఇవన్నీ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, ఈ వీడియోలో నేను ఇంకా లూప్స్ యూజ్ చేసుకొని లిస్ట్ ఎట్లా ఇటరేట్ చేయాలో కూడా చెప్దాం అనుకున్నా, కానీ ఆల్రెడీ వీడియో లెంత్ అయిపోయింది కదా, సో మనము ఆ టాపిక్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. లిస్ట్ని లూప్స్ యూజ్ చేసుకొని ఎట్లా ఇటరేట్ చేయాలి, ఫర్ లూప్స్ అండ్ వైల్ లూప్స్, అవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ప్రాబ్లమ్స్ కూడా మనం లిస్ట్ యూజ్ చేసుకొని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకేనా, ఈ వీడియోలో ఇప్పటివరకు టాపిక్స్ క్లియర్ కదా. మన ఫస్ట్ టాపిక్ ఏంది, లిస్ట్ ఆపరేషన్స్. అందులో ఈ యాడింగ్ ఎలిమెంట్స్ని యాడ్ చేయడానికి, ఎలిమెంట్స్ని ఇంకా డిలీట్ చేయడానికి, ఇంకా అప్డేట్ చేయడానికి మనం చూసినాం. అండ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఏమో మనకి సమ్, మ్యాక్సిమం, మినిమం ఇట్లా లిస్ట్ పైన ఈజీగా ఫంక్షన్స్ అప్లై చేయడానికి బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ కూడా చూసినాం. సో నెక్స్ట్ వీడియోలో లూప్స్ అవి చూద్దాం. సో మీరు నా వీడియో ఇక్కడ వరకు చూసారంటే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ మన పైథాన్ పాఠశాలకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన నెక్స్ట్ వీడియోస్లో మనము లూప్స్ యూజ్ చేసుకొని లిస్ట్ని ఎట్లా ఇటరేట్ చేయాలో క్లియర్గా చూద్దాం. ఓకేనా, ఇక్కడ వరకు మీరు చూసిన వీడియోలో మీరు నా వీడియో చూసినప్పుడు ఎక్కడైనా ఏదైనా డౌట్ వచ్చినా మీరు నాకు కామెంట్ చేయండి, నేను దానికి ఖచ్చితంగా రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.